చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా చిన్న ఏజ్ లోనే మీకు మ్యారేజ్ అయిపోయింది మేడం. అయినా సరే ఎందుకు రాజకీయాల్లోకి రావడానికి బలమైన ఏదైనా కారణం ఉందా? బలమైన కారణం ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి నేను పోతానని అనుకోలేదు, అసలు ఊహించుకోలేదు. సో, చిన్నప్పటి నుంచి కూడా యాక్టివ్ ఉన్నప్పటికి నేను కూడా యాక్టివ్ ఉన్నా. మా ఫాదర్ తెలంగాణ మూవ్‌మెంట్‌లో చాలా యాక్టివ్‌గా పనిచేశారు. జైల్లోకి వెళ్ళొచ్చారు. అంతకుముందు కూడా చిన్నగా ఉన్నప్పుడు కూడా అనేక స్టోరీస్ వినేవాళ్ళము. మా ఫాదర్ ఇండిపెండెన్స్ అజిటేషన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ అజిటేషన్‌లో. తర్వాత ఇక్కడ రజాకార్ల మూవ్‌మెంట్‌లో కూడా వీళ్ళందరూ ఉన్నారు. మేము వినేవాళ్ళం స్టోరీ. కార్‌లో మమ్మల్ని మా ఫాదర్ తీసుకెళ్ళేటప్పుడు కొన్ని ఆ పాటలు అవి అట్లా పెట్టేటటువంటి వాళ్ళనమాట. అట్లా. సో, ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా మేము మా ఫాదర్‌కి దగ్గరకు వచ్చే వాళ్ళతో, పోయే వాళ్ళతో చూసేవాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా చూసేవాళ్ళం. కానీ నేను రాజకీయాలకు వస్తా, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తా, నేను ఎమ్మెల్యేని అవుతాను, నేను పాలిటిక్స్‌లో ఉంటానని ఎప్పుడు కూడా అనుకోలేము యాక్చువల్‌గా. ఇది అనుకోకుండా జరిగినటువంటి ఎంట్రీ, దాని తర్వాత ఇది కంటిన్యూ జరుగుతుంది. నాన్నగారు మా హస్బెండ్ కూడా సో ఎప్పుడైతే 94లో తను ఎమ్మెల్యేగా ఉన్నారు, 94-99, 96లో నేను పార్లమెంట్ కంటెస్ట్ చేసినప్పుడు సరే నేరోగా ఓడిపోయిన తర్వాత 99 అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. 99 అసెంబ్లీ ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశా. అంతకుముందు యాక్చువల్గా టీడీపీ నుంచి పోటీ చేశాను నేను. బట్ 99కి వచ్చేవరకు భరత్ సింహారెడ్డి గారు, మా హస్బెండ్ కూడా రాజశేఖర రెడ్డి గారితో ఒక అంటే మంచి గుడ్ రిలేషన్ ఉండేది, మంచిగా మీ ఇద్దరికి బాగుండేది. సో అప్పుడు కాంగ్రెస్లోకి రమ్మన్నారు. మేము కూడా కాంగ్రెస్లోకి జాయిన్ అయిపోయినాం. అప్పుడు జాయిన్ అయిన తర్వాత పోటీ చేయమన్నారు. 99లో తను సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నన్ను కంటెస్ట్ చేయమన్నారు. యాజ్ అ ఉమెన్ సీట్లు కూడా కొన్ని ఇవ్వాలనే దీంట్లో నన్ను కంటెస్ట్ చేయమని. అట్లా నా హస్బెండ్ తను ఉండేది అరుణని కంటెస్ట్ చేస్తుంది అని చెప్పేసి నన్ను ముందుకు పంపించారనమాట కంటెస్ట్. అట్లా నేను రాజకీయాల్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యాను ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి. అప్పుడు అత్తగారింటి వైపు నుంచి పొలిటికల్ డిఫరెన్సెస్ అప్పటికి ఇంకా ఉండేవి. సమరసింహారెడ్డి గారు అప్పుడు ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశారు. సో మా ఇద్దరి ఓటు కొంచెం చీలిపోవడం వల్ల కొంచెం నేరోగా అప్పుడు కూడా 2000తో ఓడిపోయాను నేను. సో దాని తర్వాత మళ్ళీ 5 years కూడా నేను ఓడిపోయానని చెప్పేసి ఉండలేదు. అంటే ఉండకుండా ఇక మొత్తం అంటే ఇష్యూస్ అన్నిటిపైన కూడా నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని, ప్రజల ఇష్యూస్ పైన ఫైట్ చేసేదాన్ని. ఏది వచ్చినా కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడేదాన్ని, వాళ్ళతో కంప్లీట్గా ఇంకా వాళ్ళతో ఓడిపోయినానని, అదే నేను చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినాను అంటే నాకు చాలా అంటే ఒకలాంటి రెస్పాన్సిబిలిటీ, ఒక కమిట్మెంటు ఇది అనేటటువంటి ఫీలింగ్ ఉండేది. అరే ఇంతమంది నాకు ఓట్లు ఇస్తున్నారు, నేను కొంచెం ఓట్లే కదా ఓడిపోయింది. సో వీళ్ళంతా నేను రెస్పాన్సిబుల్ ఉంది కదా, నాకు వాళ్ళందరికీ ఏదున్నా నేను సహాయం చేయాలి కదా, వాళ్ళకంతా నేను సపోర్ట్ చేయాలి కదా. వీళ్ళందరూ నాతో పాటు నాకు సపోర్ట్ చేశారు, ఓడిపోయినామని చెప్పి వాళ్ళు ఇదవుతారు కదా అని అట్లా వాళ్ళతో ఉండి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ, ఎమ్మెల్యేకి కానీ, అక్కడ లోకల్గా ఇష్యూస్ ఏ వచ్చినా కూడా ఫైట్ చేసేదాన్ని. సో అనేక ఇష్యూస్ పైన అట్లనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఆ రోజు మహబూబ్‌నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా పెద్ద ఇష్యూ ఉండిందనమాట. అంటే మహబూబ్‌నగర్ అంతా కరువు జిల్లా. అంటే జూరాల ప్రాజెక్టు తప్పితే నీళ్లు లేవు. జూరాల ప్రాజెక్టు ద్వారా కూడా మొత్తం జిల్లాలో ఇరిగేషన్ అవ్వదు. కొంత ప్రాంతంలో కొంచెం 8000 ఎకరాలు మాత్రమే ఇరిగేట్ అయ్యేది మా కాన్స్టిట్యుయెన్సీలో. మిగతా అంతా కూడా కిందికి పోయేవి నీళ్లు. సో అవన్నీ ఇష్యూస్తోన పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టాలి, లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టాలి అనేటటువంటి మూవ్‌మెంట్ చాలా పెద్ద ఎత్తున చేశాం. మా ఫాదర్ ఉన్నారప్పుడు, మిగతా చాలామంది సీనియర్ ఉన్నారు, అందరూ ఉన్నారు అప్పుడు నాయకులు. సో దాంట్లో జిల్లా కోసం, ప్రాజెక్టుల కోసం అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలంటే దానికి ఇక నేనే ముందుండి వాటిని లీడ్ చేసాము. నేనే ముందుండి వాటి కోసం పాదయాత్రలు అయిపోయినాయి, నిరాహార దీక్షలు అయిపోయినాయి. రాజోలి దగ్గర పోరాటంలో రాళ్ళ దెబ్బలు, బరిసెల దెబ్బలు, కత్తులు, కటారులు, వాళ్ళ యుద్ధానికి మా పైకి వస్తే ఆ యుద్ధానికి కూడా ఎదురు నిలబడి పోరాటం చేసినాం అనమాట. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. అసలు చరిత్ర చెప్పాలంటే ఇది చాలా మేము చేసినటువంటి ఆ 5 years పోరాటాలు ఎన్నటికీ కూడా మర్చిపోలేనటువంటి పోరాటాలు. వాళ్ళ మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు అయినాయి, అంత పెద్ద ఎత్తున నీళ్ల కోసం కొట్లాటలు జరిగినాయి, ఈరోజు నీళ్ళు వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి అంటే ఆ రోజు పోరాటాల ఫలితమే. తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలమైంది. ఇవాళ ఇంకా చాలా కావాల్సి ఉంది, బట్ ఇప్పుడు అయిందంటే ఆ రోజు మా పోరాటాలే దానికి కారణం.
మా ప్రాణాలకు తెగించి నేను నిరాహార దీక్ష చేసిన. మా ఫాదర్ అయితే ఆ నిరాహార దీక్ష అప్పుడు ఏమైంది, నిరాహార దీక్షకు అంటే నేను అసలు ఎవరిని పర్మిషన్ అడగలేదు. ఆర్డిఎస్ దగ్గర పెద్ద ఇష్యూ అయింది. అదే కత్తులు కట్టాలి, మేము వెళ్ళాం ఆ నీళ్లు రంధ్రాలు అంటే ఆర్డిఎస్ దగ్గర ఉన్న స్లూయిస్ని మూయాలని చెప్పేసి మా వైపు ఆ స్లూయిస్ రంధ్రాలు మూసేస్తేనే నీళ్లు మా పక్క వస్తే అన్ని నీళ్ళు కిందికి పోతే క్లోజ్ చేయాలా. ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచో అట్లానే ఉన్నాయి. మధ్యలో ఒకసారి రాయలసీమ నుంచి బాంబులు పెట్టేసి మొత్తం పేల్చారు. అప్పటి నుంచి అవి ఓపెన్ గానే ఉన్నాయి, వాటిని క్లోజ్ చేయాలా అనేసి ఒక ఇష్యూ ఉంది, పెద్ద ఇష్యూ, ఆర్డిఎస్ ఇష్యూ. దాన్ని బంద్ చేయాలని చెప్పేసి మేము పోయినాం అక్కడికి, ముయ్యాలనేసి ఒక ఉద్యమం చేస్తే, లేదు సరే మేమే మూపిస్తామని గవర్నమెంట్ చెప్పింది. అప్పుడున్న బాబు గారి గవర్నమెంట్ చెప్తే అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారు, జిల్లా మంత్రి, సరే మేమేం మూపిస్తాము మీ దగ్గర ఉండంటే నేను 4-5 వేల మంది రైతులను తీసుకొని పోయినాను అక్కడికి. తీసుకొని పోయినాం అక్కడికి, మొత్తం పెద్ద ఎత్తున రైతులను తీసుకొని పోయినాం అవన్నీ మూసేస్తామని. పోతే అక్కడ వాళ్ళు మేమే మూసేస్తాం, మీరు ఎవరు రావద్దు అని అడ్డం పడుకున్నారు. పోలీసు వాళ్ళు అడ్డం నిలబడ్డారు, మీరు రావద్దు ఇక్కడికి, మేమే క్లోజ్ చేస్తాం, మీరు ఎవరు రాకండి, మీరు వస్తే మళ్ళీ వాళ్ళు వస్తారు, గొడవ అవుతుంది. సరే వాళ్ళని నమ్మి మేము అట్లనే కూర్చున్నాం, అక్కడే పక్కకు కూర్చుంటాం, సరే మీరే మొయ్యండి మేము కూర్చుంటాం అని చెప్పి కూర్చున్నాం. అట్లా కూర్చున్నాం. వర్షం మొదలైంది, కొద్దిసేపటికి వర్షం మొదలైంది. ఆ పక్క నుంచి ఇంకేంసేపు వస్తున్నారు అన్నారు. ఎంతకిరా ఇంకెప్పుడు వర్షం వస్తుంది, మధ్యాహ్నం 2-3 అయిపోతుంది, ఇంకెప్పుడు మూస్తారు మీరు, చీకటి అయిపోతుంది, ముయ్యండి అని అంటే, వచ్చేస్తున్నారు మేము మూసిస్తాం, మేమే మూపిస్తాం అన్నారు. ఇంత లోపల ఆ పక్క నుంచి మొత్తం డీసీఎంలలో పెద్ద ఎత్తున 100 మంది దాంట్లోకి వెళ్ళి బయటికి దుంకిరు. బరిసెలు, ఆ వేట కొడవళ్ళు, ఇవన్నీ గొడ్డళ్ళు ఇవన్నీ పట్టుకొని, ఆ కట్టెలు పట్టుకొని, కట్టెలు ఈటలు పట్టుకొని పెద్ద ఎత్తున ఆ డీసీఎంలకి వెళ్ళి కిందికి దుంకుతా ఉన్నారు. పైనుంచి దుంకుతున్నారు. అంతా వచ్చింది మొత్తం అవతల నుంచి రైతులు వచ్చేసినారు పెద్ద ఎత్తున. ఆ రాయలసీమ పక్క నుంచి వచ్చి పెద్ద ఎత్తున దాటి వచ్చే వరకు చాలా మంది పారిపోయినారు. ఎవరైతే టీడీపీలో ఉన్నారో ఆ రోజు నాయకులు, వాళ్ళంతా పారిపోయినారు. వచ్చి వాళ్ళని చూసేసి పారిపోయినారు. నాకు కూడా వీళ్ళు నాకు వెల్ విషర్స్ అనేవాళ్ళు, మీరు కూడా వచ్చి వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడ వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు, వాళ్ళకేమీ తెలియదు దీంట్లో, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, వాళ్ళు ఏదైనా చేయగలరు, మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే ఎట్లా ఇంతమందిని వదిలిపెట్టి నేను ఎట్లా పోతాను, కానీ ఏమైతే అది అవుతుంది అని నిలబడ్డామంటే ఎదురుగా నిలబడ్డారు. నాతో పాటు ఇంకొకరిద్దరు లేడీస్ కూడా ఉండే, నాతో పాటు మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారు. ఇక నిలబడ్డాము అక్కడ. అంత లోపల వాళ్ళు దుంకి ఇంకా పైకి వచ్చేస్తా ఉన్నారు, మమ్మల్ని తరిమేయడానికని వస్తూ ఉన్నారు. అంటే నిలబడ్డాము, ఎదురు నిలబడి అమ్మ వచ్చేయండి అని వీళ్ళంతా అంటున్నారు. వాళ్ళంతా ఇట్లా సినిమాలో ఎట్లా చూపిస్తారు, ఇట్లా దుంకి అవన్నీ పట్టుకొని ఎట్లా వస్తారో అట్లనే వచ్చిన వాళ్ళు. అంటే లేదు అని చెప్పినాక అది నడవడానికి కూడా రానటువంటి పరిస్థితి. అది మొత్తం వాటర్ నీళ్ళు ఉండేటటువంటి, అంటే ఆర్డిఎస్ లోపల మొత్తం బురద, నల్ల మట్టి, నల్ల బురద. కాలు పెడితే ఇక్కడ దాకా దిగిపోతుంది, మోకాల వరకు లోనికి వెళ్ళిపోతుంది. వర్షం పడ్డది కదా, కాలు పెట్టగానే లోపలికి మోకాల వరకు లేనికి వెళ్ళిపోతుంది. నడవటానికి కూడా రానటువంటి పరిస్థితి. వాళ్ళేమో తాగి ఎంబడబడతా ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఏంటంటే, వాళ్ళు ఎవ్వరు కూడా అమ్మని మీరు తగలొద్దు, అమ్మకు ఒక్కడి కూడా దెబ్బ తగలొద్దు, రాళ్ళు ఇసురుతా ఉన్నారు, పైనుంచో పక్క నుంచి రాళ్ళు ఇసురుతా ఉన్నారు. ఆర్డిఎస్ కట్ట ఉంది, ఆ కట్ట మీద నుంచి రాళ్ళు ఇసురుతున్నారు కొంతమంది ఆ బరిసెలో అవి పట్టుకొని వెనక ఇది చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళందరూ చుట్టుముట్టి అమ్మని మట్టుకొని రౌండ్ అప్ చేసి అమ్మని మట్టుకు మీరు ఇది చేయొద్దు అని చెప్పేసి పాపం రౌండ్ అప్ చేసే వరకు వాళ్ళకి చాలా మందికి తగిలినాయి దెబ్బలు. ఇట్లా పక్కలోంచి వెళ్ళిపోయినాయి, ఇటు నుంచి ఆ బరిసెలు ఇట్లా అంటుంటాయి. బట్ వీళ్ళందరూ నాకు ఇంత తగలకుండా చూసుకున్నారు పాపం. కానీ చాలా మందికి గాయాలైపోయినాయి ఆ రోజు. గాయాలైపోయిన తర్వాత మొత్తం అందరినీ వచ్చేసి బయటకు పోలీసులు కూడా మమ్మల్ని తీసుకొచ్చేస్తారు. ఇంకా అక్కడ నుంచి పదండి వచ్చేసిన తర్వాత చాలా మంది గాయాలైన వాళ్ళని అందరినీ హాస్పిటల్లో చేర్పించి చీర మొత్తం పచ్చి ముద్ద అయిపోయినాం. అట్లనే మొత్తం వాళ్ళని హాస్పిటల్లో తీసుకుపోయి వాళ్ళని జాయిన్ చేయించి వాళ్ళందరినీ చూసి దాని తర్వాత ఈ మూమెంట్ ఇదంతా ఇష్యూ అయిన తర్వాత నిరాహార దీక్ష, ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఏం రాకపోయేసరికి నిరాహార దీక్ష కూర్చున్నాం మహబూబ్ నగర్లో. ఇంతకుముందు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యే, వారు దీక్ష కూర్చున్నాం 3 days వాళ్ళు కూర్చుని వాళ్ళని లేపేశారని ఇట్లా మా వాళ్ళు ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను ఆ రోజు. ఫోన్ చేసి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి గారు, అమ్మ ఇట్లా లేపేసినారు వాళ్ళని, ఇక్కడ నుంచి తీసేస్తున్నారు వాళ్ళని అని చెప్పినాడు. అవునా, అయితే మనం కూర్చోవాలి, వాళ్ళు తీసేస్తే మనం కూర్చోవాలి, వదిలిపెట్టొద్దు దీన్ని అని చెప్పేసి నేను మా ఫాదర్కి చెప్పలేదు, మా హస్బెండ్కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అంతే, నేను వస్తున్నా, నేను కూర్చుంటా అని చెప్పేసి వెళ్ళిపోయినా. అంతే, ఇంకా డైరెక్ట్ జస్ట్ ఇట్లా జస్ట్ వెళ్ళిపోయినా. ఒక బ్యాగ్ లేదు, ఆలోచన లేదు, ఏమీ లేదు. వెళ్ళిపోయి నేను అక్కడే బయట బల్ల వేసుకొని కింద బయట బల్ల వేసుకొని రోడ్డు మీద కలెక్టరేట్ ముందర బయట షామియానా వేసి బయట ఉండింది, రోడ్డు పక్కకు. అట్లే పోయి ఇంకా నేను కూర్చుంటున్నా అని చెప్పి కూర్చున్నా. అంతే.
ఏం ప్రిపేర్డ్ అసలు ఎలాంటిది లేకుండా పోయి కూర్చున్నాం. కూర్చున్నప్పుడు 6వ రోజుకి ఏమి సప్పుడు లేదు. ప్రభుత్వం నుంచి ఎవరు రాలేదు మాట. రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చారు, రైతులు వస్తున్నారు, పెద్ద ఎత్తున మూవ్‌మెంట్‌కి అందరూ సపోర్ట్. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. చాలా మంది వచ్చారు. పెద్ద పెద్ద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్ అప్పుడు. వారొచ్చారు. అప్పుడు సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ ఉన్నారు పీసీసీ, ఆయనొచ్చారు. ఇప్పుడు వేరే వేరే పార్టీలో ఉన్నారు అందరూ. అప్పుడు చాలా మంది నాయకులొచ్చి మమ్మల్ని అక్కడొచ్చి సపోర్ట్ చేశారు ఆ దీక్షకి. హంగర్ స్ట్రైక్‌కి సపోర్ట్ చేశారు ఆ రోజు. సపోర్ట్ చేసిన తర్వాత 6 డేస్ మా ఫాదర్ ఏమో తట్టుకోలేకపోతున్నాడు నా బిడ్డ ఉపవాసం ఉందంటే. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అరే 5 డేస్ అయిపోయింది. నేనప్పుడు చాలా తిన్నుగుండేదాన్ని ఇంకా. చాలా అంటే చాలా సన్నగా ఉండేదాన్ని. మా ఫాదర్ ఉండి సన్నగా అసలు దాని హెల్త్ ఏమైపోతది? అదేమైపోతది? వీళ్ళు అసలు ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరు. అసలు చెప్పి ఏదైనా కన్విన్స్ చేసి గవర్నమెంట్ ఏదైనా చెప్పి సమాధానం చెప్పి లేపొచ్చు కదా! ఇంత ఇట్లా నిర్దాక్షిణ్యంగా ఒక ఆడపిల్ల కూర్చుంటే కనీసం అన్న ఇది లేకుండా వీళ్ళు ఇదేంటి అదేంటి అని మా ఫాదర్ చాలా అసలు ఆయన అసలు ఇదైపోయిండు. తట్టుకోలేకపోయిండు అసలు ఇది. ఇక 5 డేస్‌కి కంప్లీట్‌గా నీరసం అయిపోయింది. మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. మంచినీళ్ళు కూడా తాగలేదు నేను. పెద్ద ఎత్తున గొడవ మా ఫాదర్ చాలా ఇదైపోయాడు. చచ్చిపోతుంది నా బిడ్డ అని గొడవ అయిపోయి కలెక్టర్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి పెద్ద గొడవ చేశారు. అక్కడ పోయి మా ఇంటికి వచ్చి కనీసం ఒక కట్టసీ లేదా మీకు? వచ్చి కనీసం చెప్పి మేము చేస్తామని ఒక మాట చెప్పి మీరు లేపరా అని ఇక బాగా ఇది చేసి మా ఫాదర్ ఆయన పడినటువంటి బాధ ఫాదర్గా చాలా ఇదైపోయాడు అనమాట. అసలు ఎంత అంటే అంటే భయపడిపోయినాడు ఏమైపోతుందో అనేటటువంటి భయం. సో తెల్లవారుజామున ఎర్లీ అవర్స్‌లో వచ్చి పోలీసు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పొద్దున్న తెల్లవారుజామున ఎవరు ఉండరు ఆ టైంలో వచ్చి లేపేసి ఏమి చెప్పకుండానే తీసుకెళ్ళి పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్‌లో పెట్టారు. సో అట్లా మా ఫాదరు పొలిటికల్‌గా ఉండగా ఒక ఈ మూవ్‌మెంట్‌లన్నీ కూడా ఎవరికి తెలియకుండా అంటే ఒక పట్టుదల అనమాట. అప్పుడే ఏదో చేయాలనే పట్టుదల ఉండేదను. అట్లా అప్పటి నుంచి కూడా దాని మీద పెద్ద స్టేషన్స్, పాదయాత్రలు అన్నీ చేసాం అప్పుడు ఆ ప్రాజెక్టుల కోసం జిల్లాలో. సో దానివల్లనే ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టులు అయినాయి. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు తప్పకుండా మనం అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్ట్ అని చేద్దామమ్మా అన్నారు. సో ఆ రోజు ఆయన హామీ ఇచ్చారు అక్కడ వచ్చి మీటింగ్లలో వాటిలలో. సో దాని ప్రకారం ఇలా గెలిచిందాం, గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత అవన్నీ మహబూబ్‌నగర్ జిల్లాకు ఆ ప్రాజెక్టులన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. మేము అడిగినట్టు మా నెట్టంపాడు ఫస్ట్ చాలా తక్కువ ఎకరాలకు 25,000 ఎకరాలకు ఉండిన తర్వాత 60,000 ఎకరాల నో 2 lakhs ఎకర్ చేయాల్సిందే అని నేను పట్టుబడితే 2 lakhs ఒప్పుకొని చేశారు దాన్ని. సో ఇలా మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కొయిల్సాగర్ కానీ ఈ ప్రాజెక్టులు అన్నిటి విషయంలో కూడా ఆనాటి మా పోరాటాల ఫలితం అని కానీ గ్యారెంటీగా చెప్పగలను. ఈరోజు అవన్నీ సరే నీళ్ళు వస్తున్నాయి, ఇంకా మిగిలిన పనులు చాలా ఉన్నాయి. తర్వాత వచ్చిన గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ వాటిని పూర్తి చేయాల్సినటువంటి అవసరం లాస్ట్ గవర్నమెంట్ పట్టించుకోలేదు పెద్దగా. మాటలు చాలా పెద్దగా చెప్పింది కానీ అక్కడ చేసింది ఏమీ లేదు వాళ్ళ వాస్తవంగా చెప్పాలంటే. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా వాటిని కంప్లీట్ చేస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి కోసం కూడా నేను చాలా ఫైట్ చేశాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం అని అప్పుడున్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా పాలమూరులో ఈ పాలమూరు రంగారెడ్డి చేపడితేనే మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా కింద అయినటువంటి నియోజకవర్గాలు కాకుండా మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి ఆ వ్యవసాయ భూములకు అన్నిటికి నీళ్లు రావాలంటే పాలమూరు రంగారెడ్డి అయితేనే వస్తాయి. రంగారెడ్డి అనే పేరు ఎందుకు వచ్చిందంటే కొంత భాగం పరిగి కొంత ఆ ఏరియా కూడా ఇక్కడ నీళ్ళు ఇవ్వచ్చు అనే దాని మీద దానికి ఆ రంగారెడ్డి అని పేరు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి అని పేరు పెట్టారు. సో అట్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి కూడా నేనున్నప్పుడే బీజం పడింది. ఖచ్చితంగా మహబూబ్‌నగర్ అభివృద్ధిలో మీ పాత్ర మాత్రం కీలకం మేడం. మీ రాజకీయ జీవితంలో ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి కదా. మొత్తానికి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి గద్వాల జేజమ్మగా పేరు తెచ్చుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.